రుచిగా తింటూ హెల్తీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ దోశ రెసిపీని ట్రై చేయండి. ఈ దోశ కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు జొన్నల్ని వేసుకొని శుభ్రంగా కడిగేసి 8 గంటల సేపు నానబెట్టుకోండి. ఇంకొక బౌల్ తీసుకొని అరకప్పు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చిని వేసుకొని శుభ్రంగా కడిగేసి వీటిని కూడా 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మనకి జొన్నలు చక్కగా నానిపోయాయి. అదేవిధంగా మినపగుళ్ళు కూడా చక్కగా నానిపోయాయి. మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న మినపగుళ్ళు, పావు కప్పు పలచగా ఉండే అటుకుల్ని వేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న జొన్నలను కూడా వేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకుంటూ ఈ జొన్నల్ని మాత్రం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జొన్న పిండిని కూడా మినప్పిండిలోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 8 గంటల సేపు పిండిని ఫర్మెంట్ చేసుకోవాలి. 8 గంటల తర్వాత పిండి చక్కగా పొంగింది. ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పుని, అవసరమైన నీళ్ళని వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని వేడి చేసుకొని దోశ పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా పల్చటి దోశను వేసుకొని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడారిపోయిన తర్వాత నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశని అన్ని వైపులు కూడా ఎర్రగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2-3 రోజుల పాటు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. మీకు డీటెయిల్ రెసిపీ కావాలి అంటే టైటిల్ పైన ఉన్న ప్లే బటన్ మీద క్లిక్ చేశారంటే టిప్స్తో సహా మీకు చక్కగా డీటెయిల్ రెసిపీ ఓపెన్ అయిపోతుంది. థ్యాంక్ యూ.